రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదకరమని అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీపిక, ప్రస్తుతం రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కీలకమైనటువంటి కామెంట్స్ చేశాడు. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ఏదైతే ఇటీవల భారతదేశం అమెరికాతో కుదుర్చుకున్న డీల్ ఏదైతే ఉందో ఇది అత్యంత ప్రమాదకరం అని చెప్పి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాహుల్ గాంధీ ఈ రోజు ఏదైతే తెలంగాణలో డిసిసి అధ్యక్షులకు సంబంధించి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరు కావడానికి ఆయన ఢిల్లీ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో అదేవిధంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ నాయకులకు ఒక దిశానిర్దేశం చేసే కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ కామెంట్ అయితే చేయడం జరిగింది. ఏదైతే భారతదేశం అదేవిధంగా ఇటు అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరం అని చెప్పి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్ లో భాగంగా భారతదేశానికి సంబంధించినటువంటి డాటా కానివచ్చు, సో ఇతర సున్నితమైనటువంటి అంశాలు కానివచ్చు అమెరికా చేతిలో ఉంచినట్టు అవుతుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మోడీ చర్యలతో ఇండియాలో యుద్ధ వాతావరణం వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది అని చెప్పి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇరాన్ లో ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో, ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ఏ విధంగా ఎంత జరుగుతుందో ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ ప్రమాదకరంగా ఉంది ప్రస్తుతం. సో అట్లాంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ట్రేడ్ డీల్ వల్ల మోడీ తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల భారతదేశంలో కూడా అట్లాంటి యుద్ధ వాతావరణం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ తప్పులను ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకువెళ్లాలని చెప్పి ఇక్కడికి నాయకులకైతే ఒక దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఇటు డిసిసిలు కానివచ్చు, ఇది రాష్ట్ర నాయకులు కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం కానివచ్చు, ప్రధానమంత్రి కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ విధానాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకుపోవాలి. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోడీ ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, సో ఆ నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా నష్టం చేకూరుస్తా ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళవలసినటువంటి సమయం వచ్చిందని చెప్పి కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అందరూ కూడా యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సో ఒక్కొక్కటిగా కూడా మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, సో ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాబోయే రోజుల్లో అవన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టి ఎండగడతామని చెప్పి కూడా ఆ శ్రేణులకు, ముఖ్య నాయకులకు ఈ యొక్క సమావేశంలో రాహుల్ గాంధీ అయితే ఒక దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన చేసినటువంటి ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ అత్యంత ప్రమాదకరమైనటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అయితే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే మోడీ చర్యలతో యుద్ధం వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఇరాన్ లాంటి పరిస్థితులు భారతదేశంలో తలెత్తే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇటు రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తా ఉంది.